ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారి జీవితం చూసినట్లయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం జనవరి 23, 24, 25 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే కుంభరాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ 2025 జనవరి 23, 24, 25 తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిజం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందినవారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి వారు వ్యక్తిత్వం మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అలానే ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశి వారు తమ వంతు సహాయకారులు ఎప్పుడు కూడా సహాయం చేయాలి అని అందిస్తూ ఉంటారు. ఈ రాశి వారు బలహీనంగా అంటే అస్సలు ఫీల్ అవ్వరనమాట. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతకాని పని. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులే అని చెప్పుకోవాలి. ఇతరుల వ్యక్తుల యొక్క కీడును, చెడు మాత్రం కోరుకునే వ్యక్తులైతే అస్సలు కాదు. అయితే కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు, శోభలాషులు సంపాదించుకోగలుగుతారు. అయితే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రమే స్వతంత్ర అభిప్రాయం కలిగిన వారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు కూడా. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధుత్వాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కూడా. కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కూడా కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కూడా. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు. అలాగే ఇతరులు మీ మీద పెట్టినటువంటి ఎటువంటి కుట్రలు వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా నేర్పతనం, చాకితనం, సమానత్వ కూలంగా మాట్లాడ వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. అయితే కుంభరాశి వారు జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితం ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2025 సంవత్సరం జనవరి 23, 24, 25 తేదీలలో మీ ఇంట్లో ఉన్న ఒక శక్తి, ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళబోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకైతే రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు.
ముఖ్యంగా నరదిష్టి అండి. నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైన చెప్పుకోవాలి. మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు. కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీవ్ర సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల జనవరి 23, 24, 25 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం సభ్యులు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ముఖ్యంగా చదువు, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెల జనవరి 23, 24, 25 తేదీలలో ఈ 3 తేదీలలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు కూడా. అలానే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శనీయంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు వేస్తున్నాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ నెల జనవరి 23, 24, 25 తేదీలలో అది బయటికి వెళ్ళబోతుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగానే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండకూడదు. అలాగే పగిలిపోయిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇటువంటి పగిలిపోయిన వస్తువులు ఉండడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి. చక్కగా కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి రానియకుండా ఉండే శక్తి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పోసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు కూడా. ముఖ్యంగా ఈ జనవరి
23, 24, 25 తేదీలలో ఏ రోజైనా సరే, ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి చక్కగా. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఎన్నో పొందుతారు. అలాగే మరి 2 రోజులలో కుంభరాశిలో పుట్టిన వారు జీవితం భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే మాత్రం షాకు గురవుతారు. మీ మంచి కోరుకునే చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి కుంభరాశి వారికి మరి 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామ్యం వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కి గురవే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరి 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అవి తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక పెను మార్పులు కుంభరాశి జీవితంలో జరుగుతున్నవి మీరైతే ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండరు. అసలు కుంభరాశి వారి జీవితంలో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. ఇక ఆ మార్పులకు ప్రధానమైన కారణం ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. కుంభరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జీవిత చక్రం అనేది ఎన్నో మార్పులు అయితే చెందబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వలన వీరికి సంసార బంధాలలో కొన్ని రకాలమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు. దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామ్యం మీకు ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా అని అనుకుంటున్నారా? మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీ మంచిగా ఉండి ఆమె మంచిగా ఉండాలని ఆశీర్వాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపున మంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రమోషన్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరగబోతుంది. అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే
మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. అదేవిధంగా మీరు ఏ పని చేసినా కూడా మీకు పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో కూడా ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ఎన్నో ప్రయత్నాలు కూడా మంచిగా రాబోతున్నాయని చెప్పుకోవాలి. కుంభరాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణులు సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి. ఆ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటారు. సంతానం సౌభాగ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల వల్ల మీతో విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామ్యం సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోటువంటి యోగం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి అని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే కార్యక్రమంలో ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే అన్ని పనులలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పడాలి. తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే మీ జీవితంలోని అతి అంశలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందగలుగుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేకమైన అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా మీకు ఏదైనా సరే ఒక పని ప్రారంభించితే మీరు విజయవంతమై బయటకు వచ్చేస్తారు. ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడంలో వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అని చెప్పుకోవాలి. అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. పిల్లల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు చాలా చక్కగా బాగున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారు అని చెప్పుకోవాలి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని అయితే పొందబోతున్నారు. ఇక మీ జీవితంలో సఫలిత పొందుకోవడం కోసం చేయవలసిన దైవ ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతినిత్యం కూడా శివ ఆరాధన చెయ్యాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చెయ్యాలి. దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెర్రని శనగలను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున
లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.